ఇంట్లో ఆవు బొమ్మ పెట్టుకుంటే లక్షలు కురుస్తాయని చెప్తున్నారు. ఎందుకలాగా? మిగిలిన యంత్రాల్లాగే ఈ పేరు ఉందా? వాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు గానండి. ఈ మధ్య కొందరు ఉపన్యాసకులు ఫలానా క్షేత్రం దర్శిస్తే మీకు లక్షలు కురుస్తాయని చెప్తున్నారు. ఆ క్షేత్రం గురించి ఎవడూ పట్టించుకోలే ఇన్నాళ్ళును. ఇప్పుడు దాని పేపర్ డిమాండు. ఏం జరుగుతోంది? అక్కడ గుళ్ళు కట్టించిన వాళ్ళు వీళ్ళకి ఉపన్యాసానికి 20,000 ఇచ్చి, మీ ఉపన్యాసంలో మా గుడి పేరు చెప్పండి, అక్కడ జనాలు వచ్చినట్టయితే దాంట్లో షేర్ మీకు ఇస్తున్నాం. ఇలాంటివే ఎక్కువైపోయి ఆవు గురించి కూడా ఇలాంటివే అవుతున్నాయి. ఆవు బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే క్షేమం కలుగుతుంది. ఆవుని ఇంట్లో పెంచుకోగలిగితే క్షేమం కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఇది యజుర్వేదంలో దీనికి కథ ఉంది. దేవతలు యుద్ధం చేయాల్సి వచ్చింది రాక్షసులతోటి. దేవతలకు ఇంకా సేనాధ్యక్షుడు లేడు. అప్పుడు బ్రహ్మగారిని అడిగారు, అయ్యా మాకు సైన్యాధ్యక్షుడు కావాలి, ఎవరండి అంటే బ్రహ్మగారు అన్నారు, ఇది వేదంలో ఉంది కదా, అగ్నిదేవుడు ఉన్నాడు కదయ్యా, అతన్ని సైన్యాధ్యక్షుడిగా పెట్టుకోండి అనేసరికి అగ్నిదేవుడు సైన్యాధ్యక్షుడయ్యి చటుక్కున తెలివితేటలు ఉపయోగించాడు. తను ఆవు రూపాన్ని ధరించాట. ఇప్పుడు ఏమైంది? సైన్యానికి ముందు ఎవరు నడుస్తారు? ఆవు నడుస్తుంది. ఆవు నడిస్తే క్షేమని మీ ఉద్దేశ్యం. రాక్షసులు ఆలోచించారు, ఇప్పుడు దేవతల్ని కొట్టాలంటే ముందు ఆవుని కొట్టాలి. ఆవుని కొడితే గోహత్య, ఓరి నాయనోయ్ అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారట. అందుకని సైన్యాధ్యక్షుడు ఎవరయ్యారు? ఆవు. అలాంటి ఆవు దగ్గరికి వెళ్ళి మహర్షులు, ఈ ఆవు ఎందుకో చెప్తున్నా, మహర్షులు వెళ్ళి, ఓ ఆవు మాకు పాలివ్వవా, ఇస్తే మేము యజ్ఞం చేస్తామన్నట్ట. ఆవందిట, ఒరే బాబు, గడ్డి తినేవాళ్ళు ఎక్కువైపోయారు. 21వ శతాబ్దంలో కాదు, కృతయుగంలోనే. ఆ గడ్డి తినడంతో నాకు తినే గడ్డి కరువైపోయింది, పాలు లేవు. అంచేత మీరు గడ్డి మొలిపించి ఆ గడ్డి నాకు పెట్టి చేసుకోండి అంది. అందుకని గడ్డిని మొలిపించడానికి ఒక యాగం చేశారు. వర్షాలు పడ్డాయి, గడ్డి బాగా మొలిచింది. రాక్షసులు వచ్చి ఆ గడ్డి మీద విషం కక్కేశారు. పాపం కామధేనుకి తెలియక తినేసింది. ఆ పాలన్నీ కూడా విషపూరితమయ్యాయి. అప్పుడు వీళ్ళంతా వెళ్ళడిగారు, ఆప్యాయధ్వమగ్నియ దేవభాగం ఊర్జస్వతి పయస్వతి అనమీవ అయక్ష్మ. ఓ కామధేనువు, నీ పాలు విషమైతే అయ్యాయి, అది నిన్ను బాధించకూడదు, మమ్మల్ని బాధించకూడదు. నీకు చాలా బలం కావాలి, మంచి దూడల్ని ప్రసాదించాలి. ఈ పాలు మాకిస్తే దేవుడికి నివేదన చేసి మిగిలిన నీకు ఇచ్చి కొంత భాగం మేము తీసుకుంటాం. అప్పుడు ఆవు ఒక కోరిక కోరిందండి. ఏమిటో తెలుసా? నేను ఈనినప్పుడే మీరు పాలు పితుక్కోవాలి, కానీ నేను ఈనిన 10 రోజుల దాకా ఈ పాలు మీరు వాడవద్దు, నా దూడలకే ఉండాలి. అందుకనే వెనకటి రోజుల్లో పల్లెటూళ్ళల్లో జున్ను పాలు అనేవారే, అది ఇళ్లల్లో తినేవారు కాదండి. ఆ 10 రోజుల పాలు కూడా దూడలకే వదిలిపెట్టేవారు. దూడలు మంచి బలిష్టంగా ఎదుగుతాయి. అది అంటే ఆవుని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నందువల్ల అగ్నిదేవుణ్ణి పెట్టుకున్నట్టు, కామధేనువుని పెట్టుకున్నట్టు, ఆవు రూపంలోనే వెళ్ళి భూదేవత బ్రహ్మదేవుణ్ణి అడిగితే విష్ణుమూర్తి కృష్ణావతారం ఎత్తాడు. అందుకని ఆవు విశేషం అలాంటిది. కృష్ణుడు కూడా తాను పల్లెటూరి వాడి ఉండి ఆవుల వెనకాలే తిరిగాడు. ఇంత ఉంది. అంటే గవామంగేషు తిష్టంతి భువనాని 14 14 లోకాలన్నీ కూడా గోవు యొక్క శరీరంలో ఉంటాయి. మీకు టైం ఉండదు కనుక చెప్పటం లేదు. అధర్వణ వేదంలో మొత్తం గోవు శరీరంలో ఎంతమంది దేవతలు ఉంటారో చెప్తూ 57 మంది దేవతల్ని చెప్పారు. దాని పొదుగు ఉంటుంది కదా, పొదుగు లోపల మేఘం ఉంటుంది, అది పాలిస్తుంది కదా, ఆ చుబుకముతోటి వాటితోటి ఆ వేళ దాంతో ఆ చీకడానికి ఉపయోగించేవి, దాంట్లో మెరుపు ఉంటుంది. ఆ పాలల లోపల అగ్ని ఉంటాడు. గంగడోలు ఉందే, గంగడోలు లోపల వాయుదేవుడు ఉంటాడు. కొమ్ముల లోపల యముడు ఉంటాడు.
కళ్ళ లోపల సూర్యుడు చంద్రుడు ఇంతమంది దేవతలు. అందుకనే గోవు లోపల అందరూ అందరిని అడగండి అసలు ఎంతమంది దేవతలని వాళ్ళకి నోళ్ళకి తెలియవు, ఏదో బొమ్మలు వేసేస్తారు. అంచేత గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. అందుకనే అలాంటి ఆవుకి ఎంత ప్రేమో తెలుసా అండి. మన ఇళ్లలో చిన్నపిల్ల పుట్టిందనుకోండి, వెంటనే తల్లి ఎత్తుకోదు. ఎవరెత్తుకుంటారు? మంత్రసాని తీసుకుని పసుపు పామి అప్పుడు తుడిచి తల్లికిస్తుంది. కానీ ఆవు దూడ పుట్టగానే రైతు కూడా దగ్గరికి రాడు. ఆవు స్వయంగా వచ్చి దూడ ఒంటి మీద ఒక జిగురు లాంటిది ఉంటుంది, దాని పేరు మావి అంటారు. నాలికతో నాకి 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 తీసుకుంటుంది. ఆ వేడికి దూడ లేచి నిలబడుతుంది, అప్పుడు పాలిస్తుంది ఆవు. అందుకనే వాత్సల్యం. వాత్సల్యం అంటే ప్రేమ అంటున్నారే, ఆవు దూడకి చూపించే ప్రేమ. అంత ప్రేమ చూపిస్తుంది ఆవు ప్రతిమని ఇంట్లో పెట్టుకోండి. తెల్లని ఆవు కానీ, ఎర్రని ఆవు కానీ, నల్లటి ఆవు కానీ, రంగురంగుల వర్ణము కానీ. అందుకనే వశిష్ఠ మహర్షి దగ్గర ఆవు ఉంది, జమదగ్ని దగ్గర ఆవు ఉంది, వీళ్ళందరి దగ్గర. అలాంటి ఆవు మనకి ఇలాంటి ఫలితాలు ఎన్ని ఇస్తుంది. ఇది చెప్పడానికే బ్రహ్మవైవర్త పురాణంలో ప్రత్యేకించి ఆవు విశేషాన్ని చెప్పారు. అంచేత బాబు, ఆవు బొమ్మ ఇంట్లో పెట్టుకోండి. మన 4 సింహాల బొమ్మ కింద ఎద్దు ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం మనం, ముందు భాగము ఎద్దు, వెనక భాగము ఆవు. అంటే పాడి పంట రెండిటికి కారణము ఆవనమాట. అందుకని గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. అందుకని గోవులకి నమస్కారం చెయ్యాలి. ఇప్పటికి కూడా మనకి కంచి అలాంటి క్షేత్రాల్లో పొద్దున్నే దేవాలయం తీయగానే ఆవుని తీసుకొస్తారు, ఎద్దుని తీసుకొస్తారు. అది రంకె వేసిన తర్వాత అప్పుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ గుడి తలుపులు తీస్తారు. ఇవన్నీ ఉంటాయి, గమనించండి. స్వస్తి.